అందరికీ నమస్కారం. ఈరోజు మన కథ సత్యం శంకరమంచి రచించిన అమరావతి కథల నుంచి నిండు కొండ బొమ్మ. ఇది ఏనాటి మాట? క్రీస్తు శకం 1-2 శతాబ్దుల కాలం నాటి ముచ్చట. ఊరికి దూరాన దానయ్య తన గుడిసెలో చెప్పులు కుట్టుకుంటున్నాడు. అప్పుడే వస్తున్న సూర్యుడు దానయ్య గుడిసెలో కూడా వచ్చాడు. సూర్యుడికి తన వాళ్ళని పరాయి వాళ్ళని లేదు గదా. రాజభవనంలో మహారాణి ముక్కుపుడకలోని వజ్రం మీద వాలి మెరిసినట్టే దానయ్య చీకటి గదిలో కూడా దూరి తళతళ మెరుస్తున్నాడు. నీరెండ గుడిసె నిండా పాకుతుంటే దానయ్యకి గొప్ప సుఖంగా ఉంటుంది. అతనికి లేత సూర్యకిరణాలు ఎంత ఇష్టమో తన 5 ఏళ్ల కూతురు పాప అంటే అంత ఇష్టం. పాప పుట్టగానే తల్లి వెళ్ళిపోయింది. అప్పట్నుంచి పాప కోసమే బతుకుతున్నాడు దానయ్య. గుడిసె అవతల ఎక్కడో పాప నవ్వు, తెరలు తెరలుగా నవ్వు, గుత్తులు గుత్తులుగా నవ్వు, చెట్టు మీద పువ్వులు జలజల రాలినట్టు నవ్వు. దానయ్య ఓ తల్లి అనుకుంటూ లేచి వెళ్ళి పాపను ఎత్తుకొని తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకొని మళ్ళీ చెప్పులు కుట్టుకుంటున్నాడు. చొక్కా లేకుండా తండ్రి ఒళ్ళో కూర్చున్న పాప ఏవో ఊసులు చెప్తుంది. అచ్చనకాయలు ఎట్లా ఆడాలో చెప్తుంది. వచ్చిన ఒంట్లన్నీ అప్పగిస్తుంది. దానయ్య మాటిమాటికి ముద్దు పెట్టుకుంటూ పొంగిపోతూ వింటున్నాడు. ఉండి పాప అయ్యా నా కాలిగజ్జల పట్టి ఒకటి పోయింది అంటూ బొంగమూతి పెట్టింది. అయ్యయ్యో ఎట్లా పోయిందమ్మా, ఇంకోటి కొందాంలే అన్నాడు దానయ్య. ఇప్పుడే ఇవ్వాళే అంది పాప. ఇవ్వాళే బజార్లో చెప్పులు ఇచ్చొచ్చి వస్తూ వస్తూ తెస్తాగా అన్నాడు దానయ్య. పాప పొంగిపోయి తండ్రి ఒళ్ళోంచి చెంగున దూకి ఎగిరి గంతేసింది. కూతురు సంబరం చూసి కళ్ళ నీళ్ళైపోయాడు దానయ్య. అమ్మా నేను ఊళ్ళోకెళ్ళొస్తాను. సాంబడు బాన నిండా నీళ్లు నింపాడుగా, తానమాడు, కొత్త గజ్జెల పట్టి తెస్తా అంటూ బయటికెళ్ళాడు దానయ్య. పాపకి ఒకటే సంబరం. ఒక కాలునున్న గజ్జెల పట్టి విప్పి పైకి ఎగరేస్తూ చేతులతో పట్టుకుంటూ గుడిసంతా తిరుగుతుంది. ఆ ఆటలో 1, 2, 3 అంటూ అంకెలు లెక్క పెడుతుంది. గజ్జెల పట్టిని పైపైకి ఎగరేస్తుంటే ఒక్కోసారి పట్టుకోలేకపోతుంది. ఒకసారి మరీ పైకి దూరంగా విసిరింది. ఆ పట్టి 4 అడుగులు ఎత్తునున్న నీళ్ళబానలో పడింది. బానేమో ఎత్తు, పట్టి నీళ్ల అడుగునుంది. అందుకోటానికి పీట వేసుకుని బానలోకి వంగింది. పాప తలకిందులైంది. దానయ్య గజ్జెల పట్టి కొనుక్కొని పాపా పాపా అంటూ గుడిసెలోకొచ్చాడు. పాప పిలుపు అందుకోలేదు. నవ్వు వినపడలేదు. దొడ్లోకొచ్చి చూస్తే నీళ్ళబానలో తలకిందులైన పాప. వణుకుతున్న చేతులతో పాపని తీశాడు. పాప చేతిలో గజ్జెల పట్టి, దానయ్య చేతిలో గజ్జెల పట్టి. గజ్జెల పట్టీలు మిగిల్చి పాప వెళ్ళిపోయింది. దానయ్య గుండె బాదుకున్నాడు. తల నేల కొట్టుకున్నాడు. నలుగురూ చేరారు, ఓదార్చారు. ముద్దాడిన తన చేతులతోనే పాపని తీసుకెళ్ళి మట్టిలో కప్పి వచ్చాడు దానయ్య. గుడిసె నిండా చీకటి, దీపం వెలిగించలేదు. అంతటా పాప నవ్వు వినిపిస్తుంది. రాత్రంతా గడిచాక పొద్దున్నే పాప నవ్వు కోసం సూర్యకిరణాలు సరసర పరిగెత్తుకొచ్చాయి. పాప నవ్వుతుంది, కిరణాలు నవ్వుతున్నాయి. సాంబడు నీళ్లు పోయడానికొస్తే పొయ్యిరా, ఆ బాన నిండా నీళ్లు పొయ్యి అన్నాడు దానయ్య. ఆ నిండు నీళ్లకుండకి పసుపు రాసి బొట్టు పెట్టాడు దానయ్య. బాన ముందు సాగిలపడ్డాడు. పాప నవ్వుతుంది, గుత్తులు గుత్తులుగా, గుండె కదిలించేటట్లు నవ్వుతుంది. కాలిగజ్జెల పట్టీలు గల్లుగల్లుమని మోగేట్టు నవ్వుతుంది. గబగబా వచ్చి తను చెప్పులు కుట్టే సామాను ముందు కూర్చున్నాడు. వాకిట్లో ఎవరో 5 ఏళ్ల పిల్ల తండ్రితో వెళ్ళటం కనిపించింది. ఆ పిల్లకి చెప్పులు లేవు. గబగబా లేచి వచ్చాడు దానయ్య.
ఆ పిల్ల పాదం ఆది తీసుకున్నాడు. మళ్ళీ వెంటనే లోపలికి వెళ్ళి ఆ పిల్లకి చెప్పులు కుట్టడం మొదలెట్టాడు. ఉన్నట్టుండి బజారుకు వచ్చేవాడు దానయ్య. చెప్పులు లేని చిన్నపిల్లలు కనిపించటం ఆలస్యం. ఆది తీసుకుని సాయంత్రానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పులు ఇచ్చి వాళ్ళు అవి తొడుక్కుని సంబరపడుతుంటే నా పాప నవ్వుతుంది అని మురిసిపోయేవాడు. రోజు నీళ్ళబానకి బొట్టు పెట్టి సాగిల పడుతున్న పాప లేని వెలితి తీరటం లేదు. ఎవరో చెప్పారు, స్తూపం దగ్గరికి వెళ్ళి సాయంత్రం పూట నువ్వు కూడా దీపం వెలిగించుకో అని. సాయంత్రం దీపాల దిన్నె దగ్గర దివ్వె వెలిగించాడు. దీపం అటు ఇటు ఊగుతుంటే పాప కదులుతున్నట్టుంది. దీపం పాపలా పలకరిస్తుంది, పాపలా నవ్వుతుంది. అక్కడున్న బుద్ధుడి బొమ్మ చూశాడు. ఆయన పాపలాగే నవ్వుతున్నాడు. పాపలాంటి తన కళ్ళతో భక్తుల్ని పలకరిస్తున్నాడు. గుండె చల్లబడ్డట్టయింది దానయ్యకి. వచ్చిన వాళ్ళంతా తలా ఒక పాలరాతి శిల్పం చెక్కించి స్తూపానికి వారి పేర ఇస్తున్నారు. తను ఒక బొమ్మ కానుకగా ఇద్దామనుకున్నాడు దానయ్య. కొంతకాలానికి కూడబెట్టిన డబ్బులు తీసుకుని ఓ శిల్పి దగ్గరికి బుద్ధుడి గుడికి నేను ఓ బొమ్మ నిచ్చుకుంటానయ్యా, ఈ డబ్బు తీసుకు చెక్కి పెట్టండి అయ్యా అన్నాడు. ఏ బొమ్మ చెక్కమంటావు అన్నాడు శిల్పి. నీళ్లకొండ బొమ్మ చెక్కండయ్యా అన్నాడు దానయ్య. శిల్పి ఆశ్చర్యపోయాడు. అందరూ యక్షిణి, అప్సరసలు, గజమాలలు చెక్కమని కోరుతుంటే ఇతను కుండబొమ్మ చెక్కమంటాడేమిటి అనుకుని సరే అలాగే అన్నాడు. పూర్ణకుంభ శిల్పాన్ని పాలరాతి మీద చెక్కి ఇచ్చాడు శిల్పి. దానయ్య శిల్పాన్ని భక్తితో మోసుకెళ్ళి స్తూపం మీద పెట్టి సాగిలపడి, అయ్యా, ఈ బొమ్మ గుండా నా పాపని నీకిస్తున్నానయ్యా, నీదే భారం అన్నాడు. తర్వాత ఆ పూర్ణకుంభానికి సంపూర్ణ మానవత్వమని, ప్రేమ కలశమని, ఇలా ఎన్నో అర్థాలు. కథ సమాప్తం. ఇటీవలి అమరావతి తవ్వకాల్లో బయటపడ్డ దాన శాసనాల ద్వారా ఓ చర్మకారుడు పూర్ణకుంభ శిల్పాన్ని కానుకగా ఇచ్చినట్టు తెలుస్తుంది.